రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు నేను 26 ఏళ్ల నుంచి రెడ్ క్రాస్ తో సంబంధం కలిగి ఉన్నాను. ఇదేమి రాజకీయ పోస్ట్ కాదు, లేకపోతే ఏదో లాభాపేక్ష ఉన్నది అట్లాంటిది కాదు. నెక్స్ట్ కొంత మీరు లో లయింగ్ ఏరియాస్ అంటే మహిళల్ని కూడా చారితీయటం, వాళ్ళకి కుట్టు అల్లికలు నేర్పించారు. దీంతో పాటు ఒక 2 దశాబ్దాలుగా మనం మహిళా శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తాం. కుట్లు అల్లికలే కాదు, వాళ్ళకి చాలా రకాలైనటువంటి వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగి సెల్ఫ్ సస్టైనింగ్ గా ఉండేటట్టు, వాళ్ళ కుటుంబాలను నిలబెట్టేటట్టుగా కార్యక్రమాలు చేపట్టాం. ఎస్పెషల్లీ 32 years క్రితం స్టార్ట్ చేసిన స్కూల్ అంటే ఇప్పటికీ అందులో చదువుకున్న పిల్లలు ఎంతో కొంత ప్రయోజకులే సమాజంలో ఉన్నారు. అటువంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్ప? ఖచ్చితంగా కొన్ని వందల మంది ఉన్నారు మన దగ్గర చదువుకుని వెళ్ళిన వాళ్ళు, కానీ 10ల సంఖ్యలో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మనకి స్టేట్ లో ఉన్న బ్లడ్ బ్యాంక్స్ లో ఉన్న స్టాక్ అంటే ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న అవసరాలకి తీరే విధంగా ఉందా? దాన్ని భవిష్యత్తులో ఏ విధంగా మన స్టాక్స్ పెంచుకుంటాం, ఏ విధంగా దాని చర్యలు తీసుకోవాలి? అంటే రక్తము కొరత అనేది మొత్తం దేశం మీద ఉంది. అంటే మన రిక్వైర్మెంట్ 100 యూనిట్లు అనుకుంటే సుమారుగా 15 నుంచి 20 యూనిట్ల రక్తం కొరత. సార్, చివరిగా ఒక ప్రశ్న అండి. మెయిన్లీ ఎస్పెషల్లీ ఇప్పుడు బ్లడ్ డొనేషన్స్ దీనికి ఏం చెప్తారు సార్? పిల్లలకి ఇప్పుడున్న తరానికి ఏం చెప్తారు? సమాజానికి ఉపయోగపడే పనులు చేయడము అనేది మనకు చిన్నప్పటి నుంచి రావాలి. పెద్దవాళ్ళు అయితే బ్లడ్ డొనేషన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు TV24. నేను జర్నలిస్ట్ శ్రీధర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. కాకినాడ బ్లడ్ బ్యాంకులు అధ్యక్షులుగా ఉన్న మీరు రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఏంటి సార్, ఎట్లా సాధ్యపడింది? కాకినాడలో మీరు చేసిన సేవలు అయితే మేము ప్రత్యక్షంగా చూసాం. దీన్ని కూడా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారు. ఇటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జాతీయ స్థాయిలో కూడా మంచి అభివృద్ధి చెందిన బ్లడ్ బ్యాంక్ గా దీన్ని తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు నేను 26 ఏళ్ల నుంచి రెడ్ క్రాస్ తో సంబంధం కలిగి ఉన్నాను. గత 8 సంవత్సరాలు, అంటే ఇది 9వ సంవత్సరం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్గా, కాకినాడ జిల్లా శాఖ చైర్మన్గా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థకి చైర్మన్గా మొన్న 29వ తేదీ నేను ఎన్నుకోబడ్డాను. ఇప్పటిదాకా ఉన్నటువంటి చైర్మన్ ఆయన రాజీనామా చేయడంతో ఆ ఖాళీలో నన్ను మొత్తము మా మేనేజింగ్ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంటే మీరు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బెస్ట్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్గా మనము ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. 2017-18లో బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు మనమే మొదటి స్థానంలో రాష్ట్రంలో సేవలలో అగ్రగామిగా ఉన్నామని అవార్డ్స్ మనమే పొందుతా ఉన్నాం. అట్లాగే నేను చేసినటువంటి రెడ్ క్రాస్ సేవలకి ఈ దేశంలో అత్యున్నతమైన రెడ్ క్రాస్ పురస్కారం రాష్ట్రపతి బంగారు పథకాన్ని కూడా 2018-19 సంవత్సరానికి నాకు ఇవ్వడం జరిగింది. అందుకని సహజంగానే మంచి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న వారందరూ రెడ్ క్రాస్కి వీరు సారథ్యం వహిస్తే బాగుంటుందన్న ఆలోచనతో నన్ను ఈ రాష్ట్రానికి చైర్మన్గా వాళ్ళు ఎన్నుకున్నారు. అంటే కాకినాడలో మీరు చేసిన సేవల్ని రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయాలనుకున్నారు. కరెక్ట్. వాళ్ళు మీ సారథ్యాన్ని కోరుకున్నట్టున్నారు. కరెక్ట్. ఎందుకనంటే ఇదేమి రాజకీయ పోస్ట్ కాదు, లేకపోతే ఏదో లాభాపేక్ష ఉన్నది అట్లాంటిది కాదు. నేను అటువంటి వ్యక్తిని కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నన్ను వాళ్ళ సహజ ఎంపికలాగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మనం కాకినాడలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. చాలా మందికి రెడ్ క్రాస్ అనగానే బ్లడ్ బ్యాంక్ మాత్రమే తెలుస్తుంది, లేదా కొంతమందికి మేము ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ చేస్తాం కాబట్టి ఆ విధంగా తెలుస్తుంది. మొత్తం రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ రెడ్ క్రాస్ అనగానే ముందు అలాగా.
కానీ ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కూడా కొంచెం రెడ్ క్రాస్ గురించి తెలుస్తుంది. అవును సార్, అవును. కానీ మన రెడ్ క్రాస్ మన తూర్పుగోదావరి లేదా కాకినాడలో చాలా విభిన్నమైన సేవల్ని అందిస్తా ఉన్నాం. బ్లడ్ బ్యాంక్తో పాటు ఒక 20 పడకల తలసీమియా సేవా కేంద్రాన్ని మనం పెట్టాం 2017లో. ఇది రాష్ట్రంలో ఒక ఉత్తమమైనటువంటి తలసీమియా సేవా కేంద్రంగా ప్రభుత్వం గుర్తించి మనకు ఆరోగ్యశ్రీ కింద కూడా ఎన్రోల్ చేసి దానికి ఆ సేవలు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. మన దగ్గర దాదాపుగా 150-160 మంది పిల్లలు ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా బ్లడ్ బ్యాంకు మాది బెస్ట్ క్వాలిటీ బ్లడ్ బ్యాంక్ అని తెలుసు. చాలా ఆసుపత్రులు రెడ్ క్రాస్ నుంచి రక్తం తెస్తేనే మేము ఆమోదిస్తామని చెప్పేటటువంటి పరిస్థితి. బ్రాండ్ మొదటి నుంచి క్వాలిటీ మెయింటెనెన్స్ లో మనము చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఇవి కాకుండా మనకు రెగ్యులర్ గా హాస్పిటల్ ఉంది, ఓపీ సర్వీసెస్ చేస్తాం. కోవిడ్ లో సైతం మనము ఏ రోజున హాస్పిటల్ కట్టేలే. కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా మనము కిట్స్ తయారు చేసి దానికి ప్రోటోకాల్ కూడా అందుట్లో ప్రింట్ చేసి వాళ్ళు వచ్చి కిట్స్ తీసుకుని వెళ్ళిపోయేటట్టు, అంటే వాళ్ళే రావాలంట, వాళ్ళ బంధువులు వచ్చి ఎవరికి కోవిడ్ వచ్చినా ఉచితంగా మన దగ్గర మందులు కిట్లు ఇచ్చేసి కొన్ని లక్షల రూపాయల మందుల్ని మనము ఇవ్వడం జరిగింది. అట్లాగే జనరిక్ మెడికల్ స్టోర్ని పక్కనే పెట్టాం. చాలా క్వాలిటీ అయినటువంటి తక్కువ ధరతో మనం మందుల్ని ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ఐ బ్యాంక్ పెట్టాం. కిందటి సంవత్సరం జనవరి 31న గవర్నర్ గారు దానికి ఇనాగ్రేషన్ చేశారు. మార్చి ఏప్రిల్లో మేము కార్యకలాపాలు మొదలుపెట్టాం. ఇప్పటికీ 150 కార్నియాలు కలెక్ట్ చేసి అందులకి వాళ్ళకి మళ్ళా చూపు రావడానికి మనం వాటిని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ద్వారా మిగతా ఐ హాస్పిటల్స్ ద్వారా మనము సేవ చేయగలిగాం. అదేవిధంగా ఇక్కడే అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. ఆత్మబంధు డెడ్ బాడీస్ క్యారీ చేస్తాం మనం. కోవిడ్లో మనము దగ్గర బంధువులు తండ్రో తల్లో చనిపోతే బిడ్డలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కోవిడ్ డెడ్ బాడీస్ని కూడా తీసుకెళ్లి శ్మశానంలో కార్యక్రమాలు నిర్వహించాం మనం రెడ్ క్రాస్ కాకినాడలో. అది కూడా ఉచితమైనటువంటి సర్వీస్. మనం డెడ్ బాడీస్ క్యారీ చేసే మన ఆత్మబంధు సర్వీసు ఉచిత సర్వీస్. అంటే కోవిడ్ తర్వాత ఎప్పటికీ కొనసాగుతుందా సార్? ఎప్పుడు ఉంది. కోవిడ్ లో కూడా కోవిడ్ డెడ్ బాడీస్ కూడా చేసాం మనం. ఇప్పుడు కూడా ఉంది. ఈ మధ్యనే అది పాతది ఇచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ వారి సహకారంతో కొత్త అంబులెన్స్ కూడా కొనేసాం. దానికి లేటెస్ట్ కొన్నాం అన్నమాట. అందుకని ఆ సర్వీసెస్ మనం చేస్తాం. ఇది ప్రధానమైనటువంటి. నెక్స్ట్ కొంత మీరు లో లయింగ్ ఏరియాస్ అంటే మహిళల్ని కూడా చారిటేయటం, వాళ్ళకి కుట్లు అల్లికలు నేర్పించారు. దీంతో పాటు మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్ని కూడా మీరు ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా కాకినాడ సార్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? అవును. సో ముందు మహిళల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక 2 దశాబ్దాలుగా మనం మహిళా శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతాప్ నగర్ లో ఉన్నటువంటి మున్సిపల్ బిల్డింగ్ లో మనము నిర్వహిస్తా ఉన్నాం. అంటే కుట్లు అల్లికలే కాదు, వాళ్ళకి చాలా రకాలైనటువంటి వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగి సెల్ఫ్ సస్టైనింగ్ గా ఉండేటట్టు వాళ్ళ కుటుంబాలను నిలబెట్టేటట్టుగా కార్యక్రమాలు చేపట్టాం. నేను చైర్మన్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలు చేశాం. అంటే ఎటువంటి అంటే బ్యూటీషియన్ కోర్స్. ఈవేళ రేపు ప్రతి ఇంట్లోనూ కూడా పుట్టినరోజు చేసుకుంటే కూడా బ్యూటీషియన్ తీసుకుని వెళ్ళి లేదా గోరింటాకు పెట్టుకుని చేసేటటువంటి సందర్భం వచ్చేసింది. కాబట్టి వాళ్ళు మనము నేర్పిన తర్వాత బ్యూటీషియన్ కోర్స్ నేర్పిన తర్వాత మొదటి రోజు నుంచే సంపాదన ప్రారంభం చేశారు. సుమారుగా నెలకు 5,000, 10,000, 25,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు. అది బ్యూటీషియన్ ట్రైనింగ్. అట్లాగే మగ్గం వర్క్ అని ఈవేళ రేపు మీకు చీరల కంటే మీకు జాకెట్ వీటిని దీనికంటే దాని మీద కుట్టడానికి చాలా ఖర్చు అవుతాం. మనం అదే నేర్పించామనుకోండి, దాంట్లో కూడా వాళ్ళు అది నేర్చుకుని చేశారు.
నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్. ఆదాయం. సో మనము మన మహిళా శిక్షణా కేంద్రం అంటే అదే అనమాట. వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసి వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే, కుటుంబాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి కల్పించాలనేది మా ఉద్దేశం. ఇట్లా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ చెప్పాం. దానివల్ల ఏమైంది, చాలా సంస్థల్లో ఇంగ్లీషు ఎంతో కొంత మాట్లాడి, ఇప్పుడు ఎయిర్టెల్లో, జియోనో ఇటువంటి షాప్స్ లో వాళ్ళు మాట్లాడటానికి కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉంటే దాని పరిజ్ఞానం డిఫరెంట్ గా. సో మేము ఇంగ్లీష్ నేర్పించిన వాళ్ళు, స్పీకింగ్ మొదలు పెట్టిన వాళ్ళు చాలా చోట్ల ఉద్యోగాలు సంపాదించు. అట్లాగే హిందీ స్పీకింగ్ కోర్స్ చేసాం, అది కూడా ఉపయోగపడుతుంది. ఇంకా డిటిపి నేర్పించు, డెస్క్టాప్ పబ్లిషింగ్. ఇవాళ ప్రతి చోట అప్పుడు మీరు మీ ఛానల్స్ లో కానీ ఎక్కడైనా కూడా డిటిపి చేసేవాళ్ళు, టైప్ చేసేవాళ్ళు, తెలుగు టైప్ చేసేవాళ్ళు, ఇవన్నీ కావాలి, ప్రింటింగ్ లో కావాలి. సో దీనికి డిటిపి నేర్పించు. తర్వాత యోగా ఇన్స్ట్రక్టర్స్, అంటే యోగా నేర్పించడం కాదు, వాళ్ళు ఇంటర్న్ యోగా నేర్పించేటట్లుగా వాళ్ళని ఒక 3 నెలల పాటు ట్రైనింగ్ చేసి యోగా శిక్షకులను తీసుకుని వచ్చి ఒక 50 మందిని ట్రైన్ చేసాం. ఇవాళ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో యోగా నేర్పే అమ్మాయి మా దగ్గర రెడ్ క్రాస్ లో ట్రైనింగ్ అయింది. అలాగా మనము మహిళల యొక్క ఆర్థిక స్వావలంబనకి వాళ్ళు ఎంపవర్ చేయడానికి మనం రెడ్ క్రాస్ ప్రయత్నం చేస్తాం. రెడ్ క్రాస్ ఇప్పుడు మనం ఏం లక్ష్యం పెట్టుకున్నామంటే టచింగ్ ద లైవ్స్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే అన్ని పెద్దవాళ్ళకు ఉపయోగపడుతుంది, మహిళలకు ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది, దివ్యాంగులకు ఉపయోగపడుతుంది, ఆపదలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇలాగా వృద్ధులకు ఉపయోగపడుతుంది. ఇలా అన్ని రంగాలని మనము టచ్ చేసాం. ఇందాక మీరు అడిగినట్లుగా దివ్యాంగులకు సంబంధించి మనకు 2 స్కూల్స్ ఉన్నాయి. ఒక స్కూలు దాదాపుగా మనము 32 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం. అది ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే కాళ్ళు చేతులు అటువంటి వాళ్ళు. తర్వాత హియరింగ్ ఇంపైర్డ్, చెవిటి మూగ. తర్వాత పార్షియల్ గా మెంటల్లీ రిటార్టెడ్, కొంచెము, అంటే ఫుల్ మెంటల్లీ రిటార్టెడ్ మనం చేయలేము, అందుకని పార్షియల్ ఎంఆర్ వాళ్ళని వెళ్ళి ఒక 69 మంది మన స్కూల్లో ఈవేళ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతారు. వాళ్ళకి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గా అన్ని మనమే బేర్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ బుక్స్, యూనిఫామ్ కూడా మొత్తం ఖర్చు అంతా మనదే. వాళ్ళు తీసుకొచ్చి బిడ్డను జాయిన్ చేయడమే, సెలవులకు ఇంటికి తీసుకెళ్ళటం అంతే, మిగతాదంతా మనమే చేస్తూ ఉన్నాం. అలాగే బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్, ఈ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ ఈజ్ ఫర్ ఓన్లీ బాయ్స్, కానీ బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆడపిల్లలకి మగ పిల్లలకు కూడా. ఈ 2 కూడా సొంత బిల్డింగ్ లో ఉన్నాయి మనకి. ఇది రెడ్ క్రాస్ కి అది 2 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, బ్లైండ్ చిల్డ్రన్ ది 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. అక్కడే ఒకవైపు రెసిడెన్షియల్ వాళ్ళు ఉంటారు, ఒకవైపు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, అక్కడే ఉంటారు. 2 కూడా కంప్లీట్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఫ్రీ, మొత్తం బోర్డింగ్, లాడ్జింగ్ మొత్తం అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం. ఇది డిజేబుల్డ్ చిల్డ్రన్ కి మనం చేసేటటువంటి సర్వీస్. 2 ఒకే ప్రిమిసెస్ లో ఉండడం వల్ల వాళ్ళు పెద్దగా బయటికి ట్రావెల్ అసలు బయటకు వెళ్లాల్సిన పనే లేదు, ఇక్కడి నుంచి అక్కడికి. 2 కూడా రెసిడెన్షియల్ స్కూల్స్. అదే ఓహెచ్ స్కూల్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా చదువు, ఫస్ట్ ఫ్లోర్ అంతా డార్మెంట్. అది బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ 3 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లో హాఫ్ పార్ట్ ఏమో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, మిగతా హాఫ్ పార్ట్ లో డార్మెటరీస్, కిందంతా డైనింగ్ హాలు, అది అంతా చేసాం. ఈ మధ్యనే మొత్తము సుమారుగా ఒక 30 లక్షల రూపాయలు పెట్టి 2 స్కూల్స్ ని కూడా పూర్తిగా రెనోవేట్ చేసాం. మీరు చూస్తే ఇది ఏదో పెద్ద మంచి స్కూల్ లాగా తరహాలో ఉందేంటి అని అనుకునేటట్లుగా తయారు చేసాం అన్నమాట. 32 years నుంచి మీరు కూడా స్కూల్స్, అదే ఒక స్కూల్ మనం 2016 నుంచి బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్, నియర్లీ 9 years.
అయితే నేను ఎస్పెషల్లీ 32 years క్రితం స్టార్ట్ చేసిన స్కూల్ అంటే ఇప్పటికీ అందులో చదువుకున్న పిల్లలు ఎంతో కొంత ప్రయోజకులే సమాజంలో ఉన్నారు. అటువంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్పండి. ఖచ్చితంగా కొన్ని వందల మంది ఉన్నారు మన దగ్గర చదువుకుని వెళ్ళిన వాళ్ళు, కానీ పదుల సంఖ్యలో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, సేల్స్ ట్యాక్స్ లో పనిచేస్తున్నారు, పంచాయత్ రాజ్ లో పనిచేస్తున్నారు, ఈ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ నుంచి వెళ్ళినటువంటి పిల్లలు చాలా చోట్ల ఉద్యోగాలు చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా. గవర్నమెంట్ లో చేస్తున్నారు, నాన్ గవర్నమెంట్ లో కూడా పనిచేస్తున్నారు. సార్, కమింగ్ టు ది బ్లడ్ బ్యాంక్ ఇష్యూకి వచ్చేసరికి బ్లడ్ చాలా కొరత ఉందంటాం. జనరల్ గా మనం సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ రక్తదానం చేయండి, ప్రతి ఒక్కరు మరొకరు ప్రాణాన్ని కాపాడండి. అయితే మనకి స్టేట్ లో ఉన్న బ్లడ్ బ్యాంక్స్ లో ఉన్న స్టాక్ అంటే ఏదైతే ఉందో ఇప్పుడు లైఫ్ స్టాక్ ఇప్పుడు ఉన్న అవసరాలకి తీరే విధంగా ఉందా? దాన్ని భవిష్యత్తులో ఏ విధంగా మనం మన స్టాక్స్ పెంచుకుంటానికి ఏ విధంగా దానికి చర్యలు తీసుకోవాలంటారు? అంటే రక్తము కొరత అనేది మొత్తం దేశం మీద ఉంది. అంటే మన రిక్వైర్మెంట్ 100 యూనిట్లు అనుకుంటే సుమారుగా 15 నుంచి 20 యూనిట్ల రక్తం కొరత ఉంది. సో అందుకని మనము 15-20% ఉంది. కోవిడ్ తర్వాత ఈ కొరత బాగా పెరిగింది, బ్లడ్ డొనేషన్ బాగా తగ్గిపోయింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దాని వలన కొంచెము బ్లడ్ దొరకడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. మనకు ప్రత్యేకంగా ఇందాక మీకు చెప్పినట్లుగా తలసీమియా వ్యాధిగ్రస్తుల ఈ సేవా కేంద్రం ఉండడం వలన ఖచ్చితంగా వాళ్ళ గురించి మనం బ్లడ్ మెయింటైన్ చేయాలి. సో దానికి మనం కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి సమస్య రాకుండా కోవిడ్తో సహా ఇప్పటిదాకా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనము మేనేజ్ చేసుకుంటా వస్తున్నాం. కాకపోతే మనకు రెడ్ క్రాస్ మొత్తం రాష్ట్రంలో 20 బ్లడ్ బ్యాంకులు నడిపిస్తాం. మొత్తం రాష్ట్రంలో 20 బ్లడ్ బ్యాంకులో సుమారుగా 1,00,000 యూనిట్లు ప్రతి సంవత్సరం మన ద్వారా మనం పేషెంట్స్ కి ఇస్తూ ఉన్నాం. దీనిని ఇంకా పెంచడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. ఇంకా వీటి క్వాలిటీ విషయంలో కానీ, తర్వాత డొనేషన్స్ పెంచడంలో కానీ, ఇష్యూస్ని పెంచడంలో కానీ, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు మనం బాగా దృష్టి పెట్టబోతా ఉన్నాం. ఎందుకనంటే మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, కాకినాడ ఈ 2 బ్లడ్ బ్యాంక్స్ అత్యధికంగా మనము యూనిట్స్ని ప్రజలకు అందజేసే 2 బ్లడ్ బ్యాంకులు రెడ్ క్రాస్ ఉన్నాయి అన్నమాట. మనము లీడింగ్ బ్లడ్ బ్యాంక్స్ మనవి. సో అట్లా మిగతా చోట్ల కూడా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వీటిలన్నిట్లో కూడా, శ్రీకాకుళం వీటిలన్నిట్లో కూడా మనం బాగా ఇష్యూస్ని పెంచడానికి, డొనేషన్స్ డెవలప్ చేయడానికి మనము ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం. కొంతమంది నుంచి వస్తూ ఉంటాను సార్, నేను 100th టైం బ్లడ్ చేశాను, 200 సార్లు బ్లడ్. అటువంటి అవేర్నెస్ రావాలి, యూత్ లో రావాలి. ఎటువంటి చర్యలు తీసుకోవాలి? యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో బ్లడ్ డొనేషన్ గురించి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత, చిరంజీవి గారు రక్తదానం మీద అవగాహన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మంచి అవేర్నెస్ వచ్చింది. అది కాదనలేనటువంటి సత్యం. ఆ తర్వాత చాలా మంది, అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా ఎన్టీఆర్ గారు బర్త్డే చేసేటప్పుడు కావచ్చు, రకరకాల వీటితో అవేర్నెస్ పెరిగింది గతం కంటే. కానీ ఇంకా పెరగవలసిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా సాధ్యమైనంత వరకు బ్లడ్ ఇవ్వకుండా బ్లడ్ తీసుకెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు. దాని అవసరం వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇవ్వచ్చని కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఎలాగోలాగా అంటే ఒక భయము, ఒక అపోహ, అపార్థం ఉన్నాయి అన్నమాట ఇంకా మనసుల్లో. వాటిని మనం తొలగించవలసినటువంటి అవసరం ఉంది. ఆ తొలగించడానికే మేము ఒక పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం. దాన్ని ఇంకా క్రిస్టలైజ్ చేసిన తర్వాత మీకు నేను చెప్తాను. పెద్ద అవేర్నెస్ క్యాంపెయిన్ రాష్ట్రం అంతా కూడా చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. దగ్గరలోనే ప్లాన్ చేస్తాం. సార్, ఒకప్పుడు బ్లడ్ బ్యాంక్స్ అంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ బ్లడ్ బ్యాంక్, చిరంజీవి గారు అటువంటి వ్యక్తులు. అయితే చాలా వరకు ఈ మధ్యన అన్ని పట్టణాల్లో కూడా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ వస్తాయి. కరెక్ట్. వీటి మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆరోపణలు పక్కన పెడితే వీటి వల్ల సమాజం మీద ఉన్న ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మీరు చెప్పినట్లుగా
మన రెడ్ క్రాస్ కానీ, రోటరీ కానీ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మంచి ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్స్ పెట్టారు. పెట్టి దాన్ని బాగా నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది వ్యాపార దృక్పథంతో, అంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళతో కొంచెం లాలూచి పడి ఈ బ్లడ్ బ్యాంకులు నిర్వహించడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా చాలా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు కనీసం డాక్టర్లు ఉండరు, కనీస పరిజ్ఞానం కలిగినటువంటి టెక్నికల్ స్టాఫ్ ఉండరు, దానిని నిర్వహించే వారికి ఏ రకమైనటువంటి అర్హతలు ఉండవు. వాళ్ళు ఏదో కారణంతో లైసెన్సులు తెచ్చుకుని నిర్వహిస్తూ ఉండడం మాత్రం వాస్తవం. అది ఆ విషయంలో ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ప్రజలు కూడా వారు రక్తము తీసుకునేటప్పుడు నాణ్యత కలిగినటువంటి రెప్యూటెడ్ బ్లడ్ బ్యాంక్స్కు వెళ్ళి తీసుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. చేసి ఇలాంటి సేవా సంస్థలు నిర్వహించే వాటిని కనుక ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా ఇలాగా తామర తంపరగా పుట్టగొడుగులాగా పెరిగిపోయేటటువంటి బ్లడ్ బ్యాంక్స్ కనుమరుగయ్యే పరిస్థితి. కొన్ని బ్లడ్ బ్యాంకులు పెట్టారు కానీ దాన్ని నడపడం చాలా వాళ్ళకి కష్టమని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు కష్టమవుతుందో అప్పుడు ఇంకా నాణ్యత తగ్గిపోతుంది, ఇంకా పిచ్చి పనులు చేసేటటువంటి అవకాశం ఉంది. అది మనం కొంచెము సమాజంలో అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సార్, అయితే రాష్ట్రంలోనే ఇప్పుడు ముందుగా మనం మాట్లాడుకున్నట్టు కాకినాడ సెంటర్ని మీరు నెంబర్ 1 గా నిలిపారు. స్టేట్ బాధ్యతలు కూడా మీ చేతుల్లో పెట్టింది గవర్నమెంట్ కావచ్చు, లేదంటే మీ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులంతా కావచ్చు. రాష్ట్రంలో మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రజలకి, పేద ప్రజలకి చేరువుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెళ్ళడానికి మీరు వేసే బాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మనము కాకినాడలో ఎప్పుడైతే ఒక మార్గదర్శకమైనటువంటి రెడ్ క్రాస్ ని నిర్మాణం చేశామో దీనిని మనము మిగతా జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది నా ఉద్దేశం. మీకు తెలుసు, జిల్లా స్థాయిలో కలెక్టర్ ప్రెసిడెంట్ గా ఉంటారు, నేను చైర్మన్. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు నేను చైర్మన్ అయ్యాను, ప్రెసిడెంట్ గా గవర్నర్ గారు ఉంటారు. అట్లాగే దేశ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉంటారు. అక్కడ యూనియన్ హెల్త్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటారు. సో ఇది ఒక రకంగా రాజకీయంతో సంబంధం లేని స్వచ్ఛంద మానవతా సేవా సంస్థ. అందులో గవర్నర్ గారు లాంటి కాన్స్టిట్యూషనల్ హెడ్స్ దీనికి హెడ్ గా ఉంటారు. కాబట్టి వారి యొక్క అనుమతితో లేదా వారి యొక్క సహకారంతో కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వహించాలనేది మా ఉద్దేశం. ప్రత్యేకంగా బ్లడ్ గురించి ఆల్రెడీ మనం అనుకున్నాము. దాని గురించి స్టేట్ అంతా ఒక క్యాంపెయిన్ చేసి దాని అవేర్నెస్ పెంచి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుల్ని బలంగా తయారు చేయడానికి ముందుగా ప్రయత్నం చేస్తాం. రెండవది వివిధ సేవా కార్యక్రమాలు. ఇప్పుడు మనం కాకినాడలో ఏదైతే దివ్యాంగులకు పెట్టాం, మహిళలకు పెట్టాం. మరి కాకినాడలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ వృద్ధాశ్రమము అది చూసిన వాళ్ళు అసలు ఇది వృద్ధాశ్రమమా ఏదైనా స్టార్ హోటల్లోకి తీసుకొచ్చారా అంటుంటారు. అంటే అందుట్లో ఉండేటటువంటి అందరూ కూడా సాధారణ మధ్యతరగతి దిగువ తరగతికి చెందిన వారే. అక్కడేమి ఎయిర్ కండిషనర్లు అయ్యి లేవు, కానీ అది చూడంగానే ఇంత మంచి వాతావరణంలో ఇంత పరిశుభ్రంగా ఇలా కూడా వృద్ధాశ్రమాలు నిర్వహింపబడతాయా అని అనుకుంటారు. మొన్ననే చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చి చూసి ఆయన అసలు ఇలా కూడా ఉంటాయని నేను ఎప్పుడు ఊహించలేదు రామారావు గారు అన్నారు ఆయన. అలాగా మనము మంచిగా నిర్వహణ చేయాలనేది మన తపన. అట్లాగే యోగా కేంద్రం ఉంది కాకినాడలో, మనం చాలా సంవత్సరాల క్రితం పెట్టి బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం. అలాగా ప్రజలకు ఆరోగ్యానికి పనికొచ్చాయి. నిన్ననే ప్రతి మొదటి ఆదివారం నాడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకుని వచ్చి ప్రజలకు ఓపెన్ గా ఒక్కొక్క డిసీజ్ మీద, ఒక్కొక్క అంశం మీద ఫ్రీగా హెల్త్ టాక్ చేస్తాం. పైగా వచ్చిన వాళ్ళందరికీ బీపీ షుగర్ టెస్టులు చేస్తాం. ఇదేం పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కాదు. డాక్టర్ గారిని అడిగితే చక్కగా వచ్చి చెబుతారు. మా దగ్గర 50-100 మంది పొద్దున్నే 7ంటికి పెడతాము. చక్కగా పార్క్ లో వాక్ చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు.
వాళ్ళందరికీ కూడా గుండె జబ్బుల మీద, కిడ్నీ జబ్బుల మీద, లేకపోతే లివర్ జబ్బుల మీద, లేకపోతే డయాబెటీస్ మీద, ఇలాగ వివిధ అంశాల మీద మనము అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తాం. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారము కాదు, ప్రజలకు ఉపయోగపడు. వాస్తవంగా మీ మాటకు అడ్డొచ్చాను సార్. అయితే చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి. అవును. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు, సిమ్టమ్స్ చెప్తా ఉంటారు. స్నేహితుల్లో లేకపోతే బంధువుల్లో నాకు ఇలా ఉంది ఏం చేయమంటావు అని అడిగి కాలక్షేపం చేస్తూ ఉంటారు తప్ప హాస్పిటల్స్ కి వెళ్ళరు. కరెక్ట్. నిజంగా మీరు చెప్పిన ఈ ప్రోగ్రామ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ సిమ్టమ్స్ ఏంటనేది చెప్తే డాక్టర్ గారు పరిష్కారం చెప్తారు. లేదంటే ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి, పలానా డాక్టర్ని కలవండి అని చెప్తానికి మంచి అవకాశం. కరెక్ట్. అందుకే మేము ప్రారంభించిన తర్వాత ప్రతి నెల కూడా అక్కడ హాజరయ్యే వారి సంఖ్య పెరిగిపోతా ఉంది. ఏదో ఒక రోజు మొత్తం అదంతా నిండిపోవాలని మా ఉద్దేశం. ఆ అవేర్నెస్ ఆ విధంగా ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం 7 గంటలకు ఇది జరుగుతుంది అనేది అర్థమైపోయింది. దాని వలన ఇది జరుగుతా ఉంది. సార్, చివరిగా ఒక ప్రశ్న అండి. ఇప్పుడున్న టోటల్ పాపులేషన్ లో యూత్ 25% ఉన్నారనేది మనకి లెక్కలు చెప్తాం. అయితే ఏ ఈవెంట్ తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా యూత్ పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యం. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క కార్యక్రమాల్లో యూత్ పార్టిసిపేషన్ మెయిన్లీ ఎస్పెషల్లీ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ సంబంధించి దీనికి ఏం చెప్తారు సార్? పిల్లలకి ఇప్పుడున్న తరానికి ఏం చెప్తారు? మనకి రెడ్ క్రాస్ లో చాలా బలమైనటువంటి శాఖ ఏమిటంటే జూనియర్ యూత్ రెడ్ క్రాస్. 2 వింగ్స్ ఉన్నాయి. మనం స్కూల్లో వెళ్ళే వాళ్ళని జూనియర్ రెడ్ క్రాస్ లో మెంబర్షిప్ చేస్తాము. కాలేజెస్ వాళ్ళందరినీ యూత్ రెడ్ క్రాస్ లో చేస్తాం. వీళ్ళందరికీ మనము స్పెషల్ ట్రైనింగ్స్ చేస్తాం. అంటే వాళ్ళకి సేవ అనేది పరిచయం చేస్తాము. అంటే నీ స్కూల్ని శుభ్రంగా ఉంచుకో, నీ స్కూల్లో మొక్కలు పాటు, నీ స్కూల్లో ఉన్న వాష్రూమ్స్, నీ స్కూల్ ప్రెమిసెస్ నీట్ గా ఉంచుకోండి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడము అనేది మనకు చిన్నప్పటి నుంచి రావాలి. పెద్దవాళ్ళు అయితే బ్లడ్ డొనేషన్ చేయండి అని చెప్పి వీళ్ళందరికీ ఏం చేస్తాము, హ్యాండ్ వాషింగ్ ఎట్లా చేసుకోవాలో నేర్పిస్తాము. అదే పెద్ద పిల్లలకు బ్లడ్ డొనేషన్ గురించి నేర్పిస్తాం. ఇట్లాగ వివిధ సేవా కార్యక్రమాలు వాళ్ళకి చేస్తాం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ చేస్తాం, యోగా ట్రైనింగ్స్ చేస్తాం. ఇలాగా రకరకాలైన ప్రోగ్రామ్స్ మనం చేస్తాం. ఇప్పుడు నిన్ననే మన కలెక్టర్ గారితో మాట్లాడొచ్చు. చిన్న పిల్లలకి ఈ మధ్య కాలంలో రకరకాల కారణాల వలన అబ్యూస్ జరుగుతాం పిల్లల్ని. అట్లాగే యూత్ ఈ మద్యము, మత్తు పదార్థాలకి ఇదైపోతాం. వాళ్ళని ఎందుకనంటే మన దేశ భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు వీళ్ళ మీద ఆధారపడింది. కాబట్టి వాళ్ళని మనం సక్రమ మార్గంలో పెట్టడానికి ఏం చేయాలనే దాని మీద చాలా పెద్ద డిస్కషన్ కలెక్టర్ గారితో చేసాం. దాన్ని మనం ముందు ఒక ప్రోగ్రామ్ లాగా ముందు మన కాకినాడ జిల్లాలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేది మనము రెడ్ క్రాస్ నుంచి సపోర్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. అంటే రీహాబిలిటేషన్ సెంటర్ సార్? ఇప్పుడు రీహాబిలిటేషన్ కాదు, అసలు వాళ్ళని అందులోకి వెళ్ళకుండా నిరోధించడం అనేది ఆల్రెడీ మా దగ్గర మన రెడ్ క్రాస్ కాకినాడలో ఆల్కహాలిక్స్ అనానిమస్ అని మేము ఒక సంస్థ ద్వారా ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళు బయటపడటానికి ఆల్రెడీ కార్యక్రమం ఉంది మా దగ్గర. వారానికి 3 రోజులు ఈ వీళ్ళు ఇక్కడ సమావేశం అవుతారు. వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ వ్యసన పరులయ్యి వ్యసనం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వ్యసన పరులకి ఎలా బయటకు రావాలో సలహా చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు నేను మద్యం తాగను, నేను తాగేవాడికి నువ్వు ఎలా బయటకు రావాలో నాకెలా తెలుస్తుంది? నేను చెప్పలేను కదా. అరే బాబు మంచిది కాదని నేను చెప్పగలుగుతాను తప్ప బయటికి అందుట్లో నుంచి వచ్చిన వాడు చెప్పగలుగుతాడు. ఒరే నాయన నేను ఇలా కష్టపడ్డాను, ఈ పనులు చేయడం ద్వారా మనం ఇందుట్లో నుంచి బయటపడదాము, లేకపోతే మనము మన కుటుంబాలు నాశనం అయిపోతాయి అని తను చెప్పగలుగుతారు. కాబట్టి ఈ గ్రూప్ని మనం పెట్టి వీళ్ళ ద్వారా వీళ్ళని మనం బయటకు తీసుకొస్తాం. సో ఇప్పుడు అదే పందాన్ని యూత్ కి ఏ విధంగా అప్లై చేయాలి, పిల్లల్ని అబ్యూస్ చేయకుండా
వాళ్ళ మీద లైంగికమైనటువంటి నేరాలు ఇవి పాల్పడకుండా ఏ విధంగా కాపాడాలి అనే దాని మీద మంచి వర్క్ చేయబోతున్నాం. కొంత వర్క్ స్టార్ట్ అయిపోయింది, కొంత వర్క్ ఇప్పుడు రేపు అకాడమిక్ ఇయర్లో మనము చేయబోతా ఉన్నాం. దీన్ని మనము స్టేట్ అంతా అప్లై చేస్తాం మన దగ్గర చేసిన తర్వాత. ఇంకొకటి ఏమిటంటే, మనం లాస్ట్ ఇయర్ January 31st మన గవర్నర్ గారి చేత మన చైల్డ్ కేర్ ఉమెన్ వెల్ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి శంకుస్థాపన చేసాం. ఒక 1.3 crores పెట్టి బిల్డింగ్ కడుతున్నాం అన్నమాట. అందులో గ్రౌండ్ ఫ్లోరు అబాండన్డ్ చిల్డ్రన్, అంటే మీకు తెలుసు కదా, పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేయడము, తుప్పల్లో పడేయడం ఇట్లాంటివి అని చేస్తారు. వాళ్ళని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెంచుతారు శిశు గృహ పేరు మీద, ICDS. సో ఆ శిశు గృహకి మనం భవనం కట్టిస్తాం. మొదటి అంత గ్రౌండ్ ఫ్లోర్ అంతా శిశు గృహకి ఇస్తుంది, మీరు కట్టి మనం కట్టి వాళ్ళకు ఇచ్చేస్తాం. అది ప్రొవైడ్, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ గృహంలో ఉంది, అంత మంచి పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్, సెకండ్ ఫ్లోర్ ఉమెన్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అంటే మహిళలకు సంబంధించి ఏ మంచి కార్యక్రమం జరిగినా మనం వేదికను క్రియేట్, రకరకాలైన ప్రోగ్రామ్స్ చేస్తాము. వాళ్ళ మంచికి ఏం చేయాలన్నా మనం వేదికను ఇవ్వబోతున్నాం. సో ఆ భవన నిర్మాణం January 31st శంకుస్థాపన అయింది, మన January 31st అయిపోయింది. ఇప్పుడు గవర్నర్ గారిని నేను రేపు ఫార్మల్ గా కలిసినప్పుడు వారిని ఇన్వైట్ చేయడానికి ఇప్పుడు వెళ్ళబోతా ఉన్నాం అన్నమాట. అట్లా రకరకాలుగా మనము, అందుకే నేను ఇందాక చెప్పాను, ప్రతి వర్గాన్ని మనము స్పృశించబోతున్నాం. స్పృశించాం ఆల్రెడీ, ఇంకా దీంట్లో ఇంకా ఎంతవరకు విస్తరణ చేయొచ్చు అనేది మనం చూసి చేయడమే మన ఇది. కిందటి సంవత్సరంలో మనము మన కాకినాడ జిల్లాలో ఉన్న 6 కోస్తా మండలాల్లో వార్డు విలేజ్ సెక్రటరీని ఒక్కొక్క ట్రైనింగ్ లో 3 రోజుల పాటు వాళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా స్పందించాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఫైర్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేయాలనే దాని మీద 27 ట్రైనింగ్స్ చేసి 850 మందిని ట్రైన్ చేసి. ఎందుకనంటే మందు కోస్తా తీరంలో ఉన్నాం, తుఫాన్లు అనేది చాలా మనకి మామూలుగా వచ్చేస్తాయి. సరే, ఫైర్ యాక్సిడెంట్స్ ఇటువంటి జరుగుతాయి. సో వీటన్నిటిని వాళ్ళు కనుక నేర్చుకుంటే, ఎందుకంటే వార్డు విలేజ్ సెక్రటరీస్ ప్రస్తుతము అన్ని చోట్ల సచివాలయాల నుంచి వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని ట్రైన్ చేస్తే ఇంటర్న్ ప్రజలకు ఉపయోగపడుతుందని ఇది ఎవరు చెప్పలే. మా అంతటి మేము తీసుకున్నాం, మన రెడ్ క్రాస్ కాకినాడ ఇనిషియేటివ్ తీసుకుని 850 మందిని ట్రైన్ చేస్తాం. పైగా వాళ్ళకి ప్రాణమిత్ర అనే పేరు పెట్టి, ప్రాణమిత్ర వాలంటీర్స్ అని పేరు పెట్టి ట్రైన్ చేస్తాం. ఇట్లా యునిక్ ఇనిషియేటివ్స్ మనం కాకినాడలో చేశాం కాబట్టి ఇవాళ రాష్ట్రం అంతా కూడా చేసే అవకాశం మనకు వచ్చింది. వాళ్ళందరికీ మనం సూచన చేసి, గైడెన్స్ ఇచ్చి, సపోర్ట్ చేసి ఇవన్నీ చేయించడానికి మనం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో మాట్లాడినందుకు ఈరోజు చాలా విషయాలు తెలిసినాయి. మీరు ఇక్కడ కాకినాడలో తీసుకున్న ప్రతి ఇనిషియేటివ్ స్టేట్ లెవెల్లో కూడా అమలు చేయాలి, సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇదండి ఈరోజు వైడి రామారావు గారు స్టేట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన అధ్యక్షులు, ఆయన అభిప్రాయాలన్నీ పంచుకున్నారు మనతో. అయితే ఆయన ఏదైతే కాకినాడలో విజయం సాధించారో అదే విజయాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.